ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగులు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవంలో భాగంగా రక్తదానం చేసిన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్. సందర్భంగా ఒక్కసారి మన పూర్వీకుల్ని, ఈ వ్యవస్థాపకుల్ని, ఎవరైతే దీనికి అంకురార్పణ చేశారో వాళ్ళ అంకిత భావాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక నోబెల్ కాజ్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది పెద్ద సహృదయంతో మానవతా దృక్పథంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో మేము భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆకాంక్షతో చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఈ తలసేమియా అంటే ఇప్పుడే రెడ్డి గారు చెప్పారు ఎలా ఉంటుందని చెప్పేసి. నేను దర్శి తహసీల్దార్గా ఉన్నప్పుడు మన సర్వేర్ ఉండేవాడు నా దగ్గర పనిచేస్తూ, మండల సర్వేర్. వాళ్ళ అమ్మాయికి దగ్గర నుంచి యాక్టివ్గా ఉండలేరు. అందరు పిల్లలు ఆడుకుంటా ఉంటే వాళ్ళు ఎక్కడో మూల కూర్చుంటుంటారు. అందరు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్ళలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే వాళ్ళు ప్రతి 15 రోజులకు మన దగ్గర వచ్చేసి విజయవాడ, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల పరంగా 82 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం స్వచ్ఛందంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమే కాకుండా మన దగ్గర బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అలాగే వచ్చిన పిల్లలకి పేరెంట్స్కి కూడా స్వచ్ఛందంగా మనం ఫుడ్ పెట్టి పంపించడం జరుగుతుందండి. ఇదంతా నీడ్ సొసైటీ ద్వారా మనం చేసే ఉచిత కార్యక్రమం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు జనరల్గా మానవుడికి కుతూహలం అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు నేను ఉన్న ప్రదేశం కాకుండా నా చుట్టుపక్కల ఏముంది, ఇంకా వేరే చోట్ల ఏముంది, ఎక్కడికి వెళ్ళాలి, వేరే చోటకి వెళ్ళాలి అది తెలుసుకోవాలి అంటే జనరలీ ఎక్స్ప్లోరేషన్ అనేది మన ప్రోగ్రెస్ కానీ మన అభివృద్ధి కానీ, అంటే నేను ఇప్పుడు చెప్పట్లే, కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ కుతూహలము, ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ అవర్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ అవర్ ఎవల్యూషన్. అంటే ఆది మానవం నుంచి ఇప్పుడు మనం ఇంత అభివృద్ధి చెందాము అంటే మనం ఉన్న చోటు నుంచి వేరే చోటుకి ఎలా వెళ్ళాము, అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి. సో అక్కడి నుంచి మొదలైన ఈ ప్రక్రియ, ఎక్స్ప్లోరేషన్ అనే ప్రక్రియ, దానికి ఇప్పుడే వారు చెప్పారు 1802లో దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఏర్పడింది ఏంటి సర్వే. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం అంటే ఇంతకుముందు రకరకాలుగా కొలిచేవాళ్ళు, అంటే చేతితో లేకపోతే కర్రతో వాళ్ళకి తెలిసిన ఒక ఒక బేరీస్తో కొలిచేవాళ్ళు. బట్ సైంటిఫిక్గా, టెక్నికల్గా ఈ సర్వే అనేది ఏర్పడడం వల్ల ఒక యూనిఫామ్ సెట్ ఆఫ్ మెజర్మెంట్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏర్పడడం వల్ల మనకి మన సమాజంలో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది అనేది మనందరం కూడా గుర్తించాలి. సో సర్వే అనే కాన్సెప్ట్ని అలా ఉంటే మన దేశంలో మనందరం కూడా ఓకే రకరకాల కారణాల చేత బ్రిటిష్ వారిని రకరకాలుగా మనం అనుకుంటాము. బట్ సర్వే డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా వారు వేసిన ఫౌండేషన్ అనేది ఒక స్ట్రాంగ్ అండ్ టెక్నికల్ ఫౌండేషన్ ఉండడం వల్ల ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్తున్నారు 2000 కిలోమీటర్లు మెజర్ చేసినప్పుడు కేవలం 46 సెంటీమీటర్లు మాత్రమే తేడా. ఈరోజు కూడా మనందరిలో కూడా అట్లీస్ట్ మనందరిలో కూడా ఒక పాత ఎఫ్ఎంబి మీద ఉన్న నమ్మకము, అంటే అది ఒక జరగరాని నమ్మకం లాగా. ఒక పాత ఎఫ్ఎంబి, ఒక పాత ఆర్ఎస్ఆర్ చూసినప్పుడు మనకి ఓకే ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. సర్ప్రైజింగ్గా మీరందరూ కూడా ఫ్రెష్గా జాయిన్ అయ్యారు. అందరూ మీరు 100 సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంబి తీసుకొని ఈరోజు భూమి మీద పెట్టినా కానీ తేడా అనేది సెంటీమీటర్లో కూడా చాలాసార్లు సెంటీమీటర్లో కూడా రాదు, మిల్లీమీటర్లో వస్తుందేమో. సెంటీమీటర్లో వచ్చిన మిస్టేక్ కూడా నేను చాలా చోట్ల చూడలేదు. సో అది వాళ్ళు, అంటే ఈ సర్వే అనే సిస్టమ్కి మనము టెక్నికల్గా మనం దాన్ని అవలంబించుకొని దాన్ని మనం పార్టిసిపేట్ చేస్తూ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అంత ఖచ్చితంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకునే అవకాశం. మరి అందరూ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ రోజు ఈ క్రాస్ స్టాంప్ చేయడంతోనే అంత అక్యురేట్గా వాళ్ళు చేయగలిగారంటే ఈరోజు మనకి ఎంతో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వస్తుంది, టీజీపీఎస్ వస్తుంది, టోటల్ వస్తుంది, ఇప్పుడు ఈ రోవర్ సిస్టమ్ మనం అక్యురసీని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మూడో విషయము, మన రాష్ట్రం ఎక్కడైనా కూడా అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సొసైటీలన్నింటిలో భూమి అనేది ఒక ఎమోషన్, అంటే అది ఒక ఆస్తి కాదు, లేకపోతే అది అమ్మడానికి అదొక ఎమోషన్. ఒక సెంటు తగ్గినా కూడా ఆ సెంటు వల్ల వారికి ఆర్థికంగా నష్టం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మానసికంగా వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నట్టు, లేకపోతే
10వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మనం జాతీయ సర్వే దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్వే అనే ఒక వ్యవస్థకి ఉన్న ప్రాముఖ్యతని, దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు సర్వే డిపార్ట్మెంట్ వారందరూ కూడా వచ్చి ఇక్కడ గుంటూరు జిల్లా పరిధిలో ఈ సర్వే దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సంవత్సరం అంతా కూడా మంచి పని చేసిన సర్వేయర్స్ అందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తూ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ తలసీమియా బాధతో బాధపడుతూ అవసరం ఉన్న పిల్లల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రజల్లో భూమి సమస్యలను పరిష్కరించడంలో సర్వే డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రీసర్వేలో భాగంగా భూమి సమస్యలను పరిష్కరిస్తూ సర్వే ద్వారా ప్రజలకి వారి భూమిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములైన సర్వే డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంగుళం కొలుస్తూ దానికి సర్వే అనేది కండక్ట్ చేస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు వారి సేవలనేది కూడా మనం అభినందిస్తూ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న ఏడీ గారు కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, డిఐఓస్ కానీ, సర్వేలందరూ కానీ ఎంతో చురుగ్గా ఈ రీసర్వేలో ఇంకా ఇతర సర్వే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి సేవలని ఈరోజు అభినందిస్తూ ఇలాగే ఈ స్ఫూర్తితోనే రాబోయే సంవత్సర కాలం కూడా ఇంతే మంచి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం